అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్థానిక ఎన్నికలకు బ్రేక్. బీసీ రిజర్వేషన్ల జీవో ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఇరుపక్షాలకు ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. అంటే ఇంక ఎలక్షన్లు ఇప్పట్లో లేనట్టే. ఇంకా నెక్స్ట్ నవంబర్ కానీ డిసెంబర్లో ఎలక్షన్లు ఉండవచ్చు. ఇంతే, ఇదే సాధిత ఎలక్షన్లు ఇప్పుడు అంతలో. గవర్నమెంట్ కొనసాగించాలంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఇంకా చేయాలి. లేదు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కావాలంటే ఇంకా చాలా రోజులు టైం పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. బీసీ రిజర్వేషన్లను జీవోను స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీనిపై దాఖలైన అన్ని ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించింది. స్టేకు సంబంధించి పూర్తి కారణాలతో సమగ్ర ఉత్తర్వుల్లో ప్రతిని తర్వాత ఇస్తామని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 సెప్టెంబర్ 29 రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రిజర్వేషన్లను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు 30 పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిపై ప్రధానంగా న్యాయమూర్తి జస్టిస్ ఆపృష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహిద్దీన్ కూడిన ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎం సుదర్శన్ రెడ్డి, శ్రేణి న్యాయవాది రవి వర్మ కుమార్ వాదనలు వినిపించారు. ఇంటింటి సర్వే మొదటిసారి ఏజీ. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతకుముందు ఇంటింటి సర్వే కులాల వారీగా శాస్త్రీయంగా సమగ్రంగా నిర్వహించింది. ఇలాంటి సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. ఇప్పుడు కేంద్రం కులాల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణను అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ సర్వేలో బీసీ జనాభా 57.6%గా తేలింది. దీనిపై అభ్యంతరాలున్న సంఖ్యలో తేడా ఉన్న పిటిషన్లు చెప్పాలి. సర్వేపైన రిజర్వేషన్పైన ఏ పార్టీ వ్యతిరేకించలేదు. ప్రభుత్వం మార్చి 30న రిజర్వేషన్ బిల్లుకు పంపిన గవర్నర్ ఆమోదించలేదు. ఇది సంగతి. హంగరీ రచయితకు సాహిత్య నోబెల్ లాస్లో క్రస్నహోర్ను వరించిన పురస్కారం. స్టాక్హోమ్. హంగరీ రచయిత లాస్లో క్రస్నహోర్ 71 సంవత్సరాల వ్యక్తికి నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఆయన కళాత్మక దృక్పథంతో బ్రహ్మలకు ఆవే లేదని, సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని ఆయన నిశితంగా వాస్తవికంగా చిత్రిస్తారని నోబెల్ కమిటీకి చెందిన స్టీవ్ సెమ్షాడ్